పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాన్ని చూసుకొని మనం కథలో పాలుపొందులు పొందుదాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక. అపోస్తులైన పేతురు ప్రేమైన దేవుని ద్వారా వంట చేసేతో తప్ప మిగతా వాళ్ళందరూ దేవుని మందిరంలో వచ్చి కూర్చోండి. వంట చేసేతోనే అక్కడ ఉండండి. మిగతా వాళ్ళు దయచేసి మందిరం లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, పేజీ నంబర్ 217. పేజీ నంబర్ 217 అందరం కలిసి చదువుకుందాం. బిడ్డగా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమా కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమా కిరీటం పొందుదురు. పేతురు రాసిన అపోస్తులైన పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, పేజీ నంబరు 217. ఓకేనా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమా కిరీటం పొందుదురు. ఏ కిరీటం ఇస్తాడు కదా మనకి దేవుడు? మహిమా కిరీటం. ఏ కిరీటం? అది వాడవారికి అవుతుందా? వాడవాడు తన మహిమతో నింపబడి ఉంటాడు. అయితే బైబిల్లో దేవుని యొక్క మహిమను పొందుకున్న వ్యక్తి ఎవరు? బైబిల్లో దేవుని యొక్క మహిమను పొందుకున్న వ్యక్తి, దేవుని మహిమను పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు? నిర్గమాకాండంలో చూస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయంలోని నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ వచనం చదవండి. నిర్గమాకాండం 33:18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా 21-22 ఇచ్చాను. అదే అధ్యాయం. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత వెనుక పార్శ్వము చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషే భక్తులు, మోషే అనే నాయకులు, మోషే అనే ప్రవక్తకి దేవుడు మోషే అడిగాడు, నువ్వు నీ మహిమను నాకు చూపమన్నప్పుడు తన మహిమతో నింపాడు. ఆ సినాయి కొండ పైన మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు తన మహిమతో నింపాడా లేదా? 40 దినాలు మోసే సినాయి కొండ పైన పర్వతం పైన ఉపవాసం ఉండి దిగినప్పుడు తన ముఖం ఎవరైనా చూడగలిగారా? తేజస్సుతో నిండింది. తన ముఖము దేవుని యొక్క మహిమతో నిండిపోయింది, తేజస్సుతో నిండిపోయింది. ప్రేమైన దేవుడు కదా, మోసే పెంచుకున్న మహిమ, ఆ వాడవారిని కిరీటం, ఆ మహిమ కిరీటం నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మోసే పొందుకున్న మహిమతో నేను నింపాలనుకుంటున్నాడు. ఆ కిరీటం నీకు ధరింపజేయాలనుకుంటున్నాడు. వాడవారిని మహిమా కిరీటం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? ఆ వాడవారిని మహిమా కిరీటం ప్రభువు త్వరలో రాబోతున్నాడు. నీకు ఆ వాడవారిని మహిమా కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ వాడవారిని మహిమా కిరీటం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? మోసే పొందుకున్న దేవుని యొక్క మహిమ మనం కూడా పొందుకోవాలంటే, ఆ మహిమా కిరీటం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఎలాగా జీవించాలి? వాడవారిని మహిమా కిరీటం పొందుకోవాలంటే మనం ఎలాగ జీవించాలి? వాడవారిని మహిమా కిరీటం
పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అది అంశం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ క్రమగలిగిన విషయానికి స్తోత్రాలు వందనాలు దేవా. ఆ వాడరాకు మహిమాత్మీయం నాకు ఇవ్వడానికి అనుకుని జ్ఞానం పెట్టి తిరిగి వేస్తావు. అందులో బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభావం. ఎలా జీవించాలో ప్రభావ ఆ మోసం పెరుగుతున్న మహిమ ప్రభావం పొందుకోవాలంటే ఆ మహిమాత్మీయం నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలని నాతో మాట్లాడి మహిమ పొందమని వారి అభిషేకం ఉంచమని హస్తాలు వారిని బలపడతామని దేవా సాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:4 కోసం చదువుకున్నాం. 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షం రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. అప్పుడు కిరీటం నీకు నాకు ధరింపు చేస్తాడు. ఎలాంటి కిరీటము? మహిమతో నిండిన కిరీటం, మహిమా కిరీటం. ఆయన మహిమనికి ఇవ్వాలంటే నీవు నేను ఎలా జీవించాలి? నీవు నేను ఎలాగా జీవించాలి? అపోస్తలుడైన పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 5:2 బడిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యలో ఉన్న దేవుని మందను విచారణ చేయించు దానిని కాయుడి. మన మధ్యలో మంద అంటే ఎవరు? మనమే మంద. మనమే దేవుని మంద, దేవుని సంఘం. మంద అంటే దేవుని యొక్క సంఘము. దేవుని సంఘమే మంద. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోని విశ్వసించి పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతారో వారంతా మందే. దేవుని సంఘం, దేవుని యొక్క సంఘము. ఏమంటున్నాడు? దేవుని మందపై విచారణ చేయొచ్చు దానిని కాయాలి. కాపలా కాయాలి. అంటే దేవుని మందపై విచారణ చేసి కాపలా కాయాలి. అంటే ఎవరెవరు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎందుకు రాలేదు, ఎవరు రాలేదు, పలానా ఆదివారం దేవుని మీద ఎందుకు రాలేదు, ఏ అవస్థ ఎందుకు రాలేదు, ఏ సమస్య వచ్చింది అని విచారణ చేయాలి. కాపలా కాయాలి. కాపలా కాయడం అంటే మందలో నుంచి సంఘములో నుంచి గొర్రెలు తప్పిపోకుండా కాయాలి. అంటే మనం ఆ మహిమా కిరీటం పొందుకోవాలంటే సంఘములో ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యత కలిగి జీవించాలి. బాధ్యత తీసుకోవాలి. ఏ కుటుంబం రాలేదు ఈ దినము సంఘ ప్రార్థనకి? ఏ కుటుంబం రాలేదు. ఎందుకు రాలేదు? సంఘంలో పలానా కుటుంబం ఎందుకు రాలేదు? విచారణ చేయాలి, కనుక్కోవాలి, కాయాలి. గొర్రెలు మనలో గొర్రెలు తప్పిపోకుండా గొర్రెలు కాబట్టి ఎట్లా కాస్తాడు సంఘాన్ని నువ్వు కూడా సంఘంలో ఏ యొక్క గొర్రె తప్పిపోకుండా, ఏ యొక్క గొర్రె నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా కాపలా కావలసిన బాధ్యత నీపైన నాపైన ఉంది, మనందరిపైన ఉంది. బాధ్యతాయుతంగా జీవించాలి, బాధ్యత కలిగి జీవించాలి. సంఘంపై విచారణ చేయాలి, సంఘానికి కాయాలి. మన బాధ్యత. ఎవరి బాధ్యత? దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ఆ బిడలుగా మన అందరి బాధ్యత. ఒక సేవకులతో సేవకురాలతో కాదు, ప్రియులందరూ సంఘ పెద్దలతో పరిసరులతో కాదు, ప్రతి ఒక్కరిని బాధ్యత. సంఘం పైన విచారణ చేయాలి, సంఘాన్ని కాపు కాయాలి. సంఘానికి ఏం చేయాలి? కాపు కాయాలి. సంఘానికి వచ్చిన బిడ్డలు ఏ యొక్క ఆత్మ తప్పిపోకుండా, ఏ యొక్క ఆత్మ, ఏ యొక్క గొర్రె, ఈ యొక్క సంఘంలో బిడ్డ చెదిరిపోకుండా కాపలా కాయాలి. ఆ బాధ్యత మనందరిది. అప్పుడే నీకు మహిమా కిరీటం, ఆయన మహిమా కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటం పొందుకోవాలంటే బాధ్యత కలిగి జీవించాలి. సంఘంపై విచారణ చేస్తూ సంఘానికి కాపలా కాయాలి. సంఘానికి కాపలా కాయాలి. మత్తయి సువార్త 10:10-16 మత్తయి సువార్త 10:10-16 మత్తయి సువార్త 10:10
మత్తయి సువార్త 10వ అధ్యాయము. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఏం చెప్పాను? మత్తయి సువార్త 10. మత్తయి సువార్త యోహాను సువార్త 10 నుంచి 10 నుంచి చెప్పండి. సరే, దేనికి కాదు? గొర్రెలకు జీవము కలుగుటకు నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణంలో పెట్టిను. చేతికాలు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనవు కాదున చెదరగొట్టు. గీతగాడే కనుక గొర్రెల గురించి రక్షణ చేయక పారిపోవును. నేను గొర్రెలకి మంచి ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరిగా సంఘాన్ని కాస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంఘంలో జీవం నింపుతున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు. సంఘం కోసము, గొర్రెల కోసము, నశించిపోయే గొర్రెల కోసం, నీ కోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడా లేదా? ప్రాణం పెట్టాడు. ప్రేమ దేవుడిగా మనం సంఘం నుంచి తప్పుకోకుండా ఉండాలని, మనం సంఘం నుంచి వేరుగా ఉండకూడదని. ఆయన వేరుగా ఉండి ఏమైనా ఫలించలేము. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి సంఘంలో అంటుకట్టుబడి ఉండాలి, సంఘంలో బాధ్యత కలిగి సంఘాన్ని కాస్తూ ఉండాలి. బాధ్యతాయుతంగా సంఘంలో బాధ్యత కలిగి జీవించాలి. తప్పిపోయిన గొర్రెలు చెదిరిపోకుండా కాపాడుకోవాలి. ఆ బాధ్యత మనది. మనం ఆ వాడకాన్ని మహిమా కిరీటం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే సంఘంపై విచారణ చేయొచ్చు, సంఘాన్ని కాపాడదారుగా ఉండాలి, కాయాలి, కనిపెట్టుకుని ఉండాలి. సంఘంలో ఆత్మలు తప్పిపోకుండా ఉండాలి. సంఘంలో నూతన ఆత్మలు చేర్చడం కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. సంఘ క్షేమం కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. సంఘ అభివృద్ధి కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. సంఘంలో కష్టము, నష్టము, బాధల్లో, ఆ నిందల్లో, అవమానంలో అధైర్యపడుతూ ఉన్న పిల్లల్ని ఆదరించేవారుగా ఉండాలి, ఆదరించాలి. సంఘ క్షేమం తెలుసుకోవాలి. ఆ బాధ్యత మనందరిది. ఎవరైతే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలుపంపులు పొందుతున్నాడో మనందరిది ఆ బాధ్యత కలిగి జీవించాలి. అప్పుడే ఆ మహిమా కిరీటం మోసే పొందుకున్న మహిమతో నువ్వు నింపబడతావు. పల్లక రాజ్యంలో మహిమతో నేను నింపబడాలంటే, ఆ మహిమా కిరీటం పొందుకోవాలంటే ప్రియమైన దేవుడా సంఘం పైన విచారణ చేయొచ్చు, సంఘాన్ని కాపలా కాయాలి. అప్పుడే ఆ వాడకాన్ని మహిమా కిరీటం పొందుకోగలుగుతావు. రెండవదిగా అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4:10. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుడైంది. ఒకప్పుడు కృపావరం పొందిన కొలది ఒకరికి ఒకరు ఉపచారం చేయడి. మొట్టమొదటిగా వాడదాన్ని మహిమా కిరీటం పొందుకోవాలంటే మనం సంఘంపై విచారం చేసేవారుగా, సంఘాన్ని కాపలా కాయేవారుగా బాధ్యత కలిగి ఉండాలి. రెండవదిగా మనము కృపావరాలు పొందే కొలది దేవుని యొక్క పరిచర్య ఉపచారం చేసేవారుగా ఉండాలి. ఉపచారం చేయాలి. ఉపచారం అంటే పరిచర్య చేయాలి. ఏం చేయాలి? అప్పుడే ఆ మహిమా కిరీటం పొందుకోగలుగుతాం. ఉపచారం చేసేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలి. ఎప్పుడు మనం పని చేయగలం? బాగా 100 సంవత్సరాలు అయిపోయి ముసలైపోయినప్పుడు బాగా పని చేయగలుగుతామా?
చేయలేము. ఎప్పుడు చేయగలగాలి? మనం శక్తితో, బలముతో, ఉడుకు రక్తంతో ఉన్నప్పుడే, యవ్వన కాలంలోనే ఆయన చేతిలో బలమైన బాణాల వల్ల వాడబడాలి. యవ్వనస్తులుగా ఉన్నప్పుడే పని చేయగలం, పరిచర్య చేయగలం. 70 సంవత్సరాల తర్వాత మంచాన్ని పడి ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేయలేని ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వాడవాళ్ళని మహిమాకిరీలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు శక్తి కలిగి ఉన్నప్పుడు, బలం కలిగి ఉన్నప్పుడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని కోసం నీ బలాన్ని, శక్తిని గాడబోయాలి. సంసోను ఉన్నాడు. సంసోను యవ్వన కాలంలో దేని కోసం బలాన్ని, శక్తిని వాడాడు? దేవుని కోసం, అంటే లోక సంబంధమైన కార్యాల కోసం, స్త్రీల కోసం ఓడి తను పట్టుబడిపోయాడు. ఆ ఫిలిష్తీయులు కట్టేశాడు, కన్ను ఓడగొట్టాడు. ప్రేమైన దేవుని మీద నువ్వు నేను కూడా నీ శక్తి, నీ ఆరోగ్యంలో ఉన్నప్పుడు, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తి బలం కలిగినప్పుడే దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాల్గొంటుని పొందేవరకు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొంది ఆ మోసే వలె ఆయన యొక్క మహిమతో నువ్వు నింపబడతావు. ఆయన యొక్క సానుకూలకు రాగలుగుతావు. అప్పుడే నువ్వు వాడగాన్ని మహిమా కిరీటం పొందుకుంటావు. వాడగాన్ని మహిమా కిరీటం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో పాల్గొంటుని పొందేవాడుగా ఉండాలి. ఆ దేవుని పని ఏ పనైనా సరే, నీకు ఏ బాధ్యత అప్పగించినా సరే, మేకపరిచే బాధ్యత, సాపలు పరిచే బాధ్యత అయినా, మందిని ఊడ్చే బాధ్యత అయినా, టాయిలెట్స్ క్లీనింగ్ చేసే బాధ్యత అయినా, ఇంకా వంట చేసే బాధ్యత అయినా, ఇంకా ఏ బాధ్యత అయినా సరే, పాటలు పాడే బాధ్యత అయినా, ఇంకా ప్రకటన చేసే బాధ్యత అయినా, నీకు దేవుని సంఘము, దేవుని సంఘ కాపరి నీకు ఏ బాధ్యత అప్పచెప్పాడు, ఏ పరిస్థితి అప్పచెప్పాడు, దానిలో నమ్మకంగా చేయాలి. దానిలో నువ్వు నీ శక్తిని, నీ బలాన్ని దానికోసం దాడబోయాలి. లోక సంబంధమైన ఆలోచనల కోసం, తలంపుల కోసం, పాప కార్యాల కోసం కాకుండా దేవుని సన్నిధిలో, దేవుని కార్యాల కోసం నువ్వు చేసే వరకు అనేక మెండైన దీవులతో, ఆశీర్వాదాలతో నింపి ఆయన మహిమతో నింపబడి ఆ వాడవారిని మహిమాకి వీటిని పొందుతుంటావు. లోకసువార్త 2:36-37 చదవండి. లోక 2:36-37. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండేది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లిటిని సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో దెయ్యింపగలు సేవ చేయించునేను. ఇక్కడ ఈ రిఫరెన్స్ లో మనం అనేకసారి చెప్పుకున్నాం, కానీ ఇంకొకసారి, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రవక్తిని ఉంది, అన్నాని ప్రవక్తిని ఉంది. ఈమె అస్సేరు గోత్రికురాలను, సమూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఉండును. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెళ్లితో కాపురం చేసింది. 7 ఏళ్ళు కాపురం చేసింది. కన్యత్వం కొన్ని సంవత్సరాలు అనుకుంటే మళ్ళీ ఆమె బహుకాలం గడిచిందై ఉండి 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. విధవరాలుగా 84 సంవత్సరాలు, ఇది ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేసుకుంటే 104 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఆమె దేవుని సన్నిధిని విడవపెట్టుగా, విసిపెట్టగా, ఉపవాస ప్రార్థనతో రేయింబావలు ఎట్లా చేస్తుందన్న పరిచర్య, రేయింబావలు చేసేవారుగా ఉంది. ఎన్ని సంవత్సరాల వయసులో? 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసు, సుమారు 104 సంవత్సరాల వయసులో ఆమె రేయింబావలు ఉపచారం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధిలో రాత్రి బావలు ఉంది, అంతగా పరిచర్య చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నేను యవ్వన కాలంలో దేవుని కోసం ఆశ్రయం కలిగి దేవుని పరిచర్య పాల్పొందుకునేవాడుగా ఉంటే దేవుడు నీకు మహిమా కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆ మహిమా కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని యొక్క పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఆమె యవ్వన కాలంలో అన్నీ విడిచిపెట్టుకుంది, సమస్తం విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో కడిపెట్టుకుని దేవుని మందిరంలో పరిచర్య చేసేదానిగా, పరిచర్య చేసేదానిగా ఉంది. నా జీవితంలో కూడా మనం మన ఇంటి పనులు ఉంటాయి, ఆ బాధ్యతలు ఉంటాయి, అవన్నీ చూసుకున్న తర్వాతే దేవుని సన్నిధిలో మిగిలిన సమయాన్ని దేవునితో గడపాలి, దేవుని పరిచర్యకు వాడబడాలి. దేవుని యొక్క పరిచర్యలో వాడబడితే ఆ మహిమా జీవితం పొందుకుంటాం.
ఒకటిగా దేవుని యొక్క వాడవాన్ని మహిమా కిరీటం పొందుకోవాలంటే సంఘంపై విచారణ చేయొచ్చు, సంఘాన్ని కాపలా కాయాలి. రెండవదిగా ఉపచారం పరిచర్య చేసేవారుగా ఉండాలి. మూడవదిగా రండి అపొస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4:7. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. ఆ మహిమా కిరీటం మనం పొందుకోవాలంటే స్వస్థ బుద్ధి కలవారుగా ఉండాలి. ఎలాంటి బుద్ధి? స్వస్థ బుద్ధి కలవారుగా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, జ్ఞానం. స్వస్థ బుద్ధి లేని వారు ఉన్నారు బైబిల్లో, స్వస్థ బుద్ధి కలిగిన వారు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గల కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు. 12వ అధ్యాయంలో మహిమ కిరీటం ఎవరు పొందుకుంటారు? ఆ బుద్ధి గల కన్యకలు పొందుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు పొందుకోగలిగారా? ఆ పెళ్లి విందులో పాలు పువ్వులు ఉందా వాళ్ళకి? లేదు. ఎందుకంటే బుద్ధి గల కన్యకలుగా ఉందా, వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు, వాళ్ళకి దివిటీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నూనె ఉంది, సిద్ధులు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, మెరుపు కలిగే జీవితం ఉంది. కాబట్టి పెళ్లి కుమారుడు రాగానే వాళ్ళు ఎదుర్కొన్నారు. పెళ్లి కుమారుడు రాగానే నువ్వు ఎదుర్కోవాలంటే ఆయన ఆరాధగా త్వరలో రాబోతున్నాడు. ఆ స్వస్థ బుద్ధి లేకపోతే, ఆ మెరుపు లేకపోతే, ఆ నూనె, సిద్ధి, దివిటీలు అంటే వెలుగు సంబంధంగా నువ్వు లేకపోతే, సేవ సంబంధంగా ఉన్నావనుకో, మళ్ళీ పాపంలోనే జీవిస్తున్నావు అనుకో, చీకటిలోనే జీవిస్తున్నావు నువ్వు, ఆయన ఎదుర్కోగలుగుతావా? ఆయన వచ్చినప్పుడు మహిమా కిరీటం పొందుకోగలుగుతావా? నువ్వు ఎదురు సంబంధిగా ఉండాలి. సిద్ధి, నూనె కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. మెరుపు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నిద్రిస్తూ ఉండాలా? మెరుపు కలిగి ఉండాలి. మెరుపు కలిగి అంటే నిద్రపోకూడదని కాదు, ఆత్మీయ జీవితంలో మెరుపు కలిగి ఉండాలి. నీ ఆత్మకి రక్షణ ఉండాలి. నీ ఆత్మకి రక్షణ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, ఆ చీకటి కార్యాలు దూరంగా ఉండాలి. ఆ సిద్ధే, ఆ దివిటీని వెలుగుతూ ఉండాలి. వాళ్ళు బుద్ధి లేని కలిగి ఉన్నారు. ఆ దివిటీలో నూనె ఉందా? సిద్ధిలో నూనె ఉందా? నూనె లేదు. ఆత్మీయ జీవితం ఏమైంది? ఆగిపోయిందంటే ఆ దివిటీలు ఎదుగుతున్నాయా? ఎందుకంటే లేదు, చీకటి సంబంధంగా ఉన్నారు. వెలుగు కలిగే జీవితం ఉందా? లేదు. దివిటీలు ఆడిపోతున్నాయి, వెలుగు లేదు, చీకటి సంబంధ కార్యాల్లో ఉన్నారు, సిద్ధపాటు లేదు. ఎందుకు మనం కాగానే పిలవగానే మీరు రెడీగా ఉన్నారు. ఆ పెళ్లి విందులోకి వెళ్ళారు. తర్వాత వీళ్ళు సిద్ధపరచుకొని వెళ్ళేసరికి డోర్ ఏమైంది? మూయబడింది. సేమ్ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభువా రాబోతున్నప్పుడు జరిగేది అదే. ప్రభా తలుపు తీయమంటే నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నేను ఫలాని ఎప్పుడో మందిరంలో ప్రభా అత్తూర గ్రామంలో ఎప్పుడో మందిరంలో నీ నామాలో నేను ప్రార్థన చేస్తానంటే నువ్వెవరో నాకు తెలియదయ్యా, తెలీదు. తెలిసినట్టు పడతావు. జాగ్రత్త. ఎందుకు తెలియదు ప్రభు? నీ ఆత్మీయ జీవితం లేదు, నీ ప్రార్థనా జీవితం లేదు, నువ్వు చీకటి సంబంధిగా ఉన్నావు, నువ్వు మెరుపు కలిగే జీవితం లేదు. ఎలా పడతావు? ఆ మహిమా కిరీటం పొందుకోలేవు. కాబట్టి ఆ మహిమా కిరీటం పొందుకోవాలంటే నువ్వు ఎదురు సంబంధిగా ఉండాలి. చీకటి పాప కార్యాలకు చోటు ఇవ్వకూడదు, మెరుపుగా ఉండాలి. ఆ బుద్ధిగల కన్యకల వలె నువ్వు ఉన్నావనుకో, ఆ వాడగాన మహిమా కిరీటం నువ్వు పొందుకుంటావు. ఆ వాడగాన మహిమా కిరీటం నువ్వు పొందుకోవాలనుకో నువ్వు మెరుపు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని మీద చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను షార్ట్ కట్ చూపిస్తున్నా. ఓకే, అలా ఉంటేనే మనం వాళ్ళ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. వాళ్ళ మహిమా కిరీటం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలి? సంఘంపై విచారణ చేయొచ్చు, కాపలా కావాలి, అంటే బాధ్యత కలిగి జీవించాలని. రెండోదిగా ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి సంఘానికి. మూడోదిగా స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి. స్వస్థ బుద్ధి కలిగి జీవిస్తే నువ్వు మహిమా కిరీటం పొందుకుంటావు. అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7 మళ్ళీ చదవండి. 7. అయితే
అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. నాలుగోదిగా ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయుటకు మెలకువగా లేమనుకో మనము స్వాతంత్ర పడిపోతాం. మనము మత్తయి సువార్త 26:41 చూడండి. మత్తయి సువార్త 26:41 ప్రభువు శిష్యుని చెప్తాడు. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వెళ్ళిన తర్వాత తను సిలువకు అప్పగించక ముందు శిష్యులతో చెప్తాడు, ఇదిగో పేతురు, ఇదిగో శిష్యులు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మీ నిద్రపోతులు కాకూడదు, మీ స్వామత కాకూడదు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తేనే, లేకపోతే స్వాదంలో పడతాడు. సాతాను స్వాదంలో పడేస్తుంటాడు. సాతాను గర్జించి సింహమని ఎవరిని మిగిలినాలి అటు ఇటు తిరుగుతూ ఉంది. నీ వాటికి కాస్తూ ఉంది. వాటికి పాపం ఎక్కడ కదా, వాటికి పాపం ఉంది. పాపం ఎక్కడ ఉంది, వాటికి కాపలా కాస్తుంది. ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు పాపంలో పడేయాలి, ఎప్పుడు ఆ శరీర సంబంధ కార్యాల్లో పడేయాలి. పాపం ఎదురు చూస్తుంది వాటిగా. ప్రేమగా నిలబెట్టారా ఈనాడు నువ్వు క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవులుగా నువ్వు మెలుగు కలిగి ప్రార్థించే ప్రార్థన అనుకో నీకు ఉండాలి. మెలుగు కలిగి ప్రార్థించే ప్రార్థన జీవితం నీకు ఉండాలి. ఆ ప్రార్థనే క్రైస్తవుల యొక్క రహస్యము శక్తి దేంట్లో ఉంటాయి అంటే ఆ ప్రార్థనా జీవితంలోనే శక్తి దాగుంది. ఆ ప్రార్థనా జీవితమే క్రైస్తవుల యొక్క శక్తి. ఆ ప్రార్థనలో నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే, ఆ దేవుని యొక్క మహిమను పొందుకోవాలంటే, ఆ దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని అనుభవించాలంటే నీ ప్రార్థనా జీవితంలోనే ఉంది. ఆ ప్రార్థనే విలువైనది. కాబట్టి మెలుగుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. మనం వాడదాని మహిమా జీవితం పొందుకోవాలంటే, మన స్వాతంత్ర ప్రవేశంలో ఉండాలంటే, నీ బిడ్డలు, నీ కుటుంబం, సంఘము స్వాతంత్రంలో పడిపోకూడదంటే సంఘమంతా మెరుగు కలిగి ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రతి కుటుంబంలో తండ్రి పిల్లలు ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం కలిగి జీవిస్తే మన స్వాతంత్రంలో పడిపోము. ఆయన వచ్చినప్పుడు ఆ మహిమా కిరీటం పొందుకుంటాం. ఆ వాడవారి మహిమా కిరీటం పొందుకోవాలంటే నా జీవితంలో మనం వెలుగు కలిగి ప్రార్థించేవాడిగా ఉండాలి. మనం ఆ వాడవారి మహిమా కిరీటం పొందుకోవాలంటే మొట్టమొదటిగా సంఘంపై విచారణ చేయొచ్చు, సంఘానికి కాపలకాయలకు బాధ్యత కలిగి జీవించాలి. రెండవదిగా ఉపచారం అయితే పరిశీలన చేసేవారుగా ఉండాలి. మూడవదిగా స్వస్థ బుద్ధి కలవారనే బుద్ధి గల కన్యకల వలె మెరుగు కలిగి జీవితం ఉండాలి. నాలుగవదిగా ప్రార్థనలను మెరుగు కలిగి ఉండాలి. ఐదవదిగా చూద్దాం అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 4:8 ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. ప్రేమ అనేక పాపాలని కప్పిస్తుంది. ప్రేమ అనేక పాపాలనే దోషాలు ఏం చేస్తుంది, కప్పేస్తుంది. ప్రేమ ఉంటే ఏ దోషము కనిపించదు. ప్రేమ లేకపోతే చిన్న మాటకు కూడా దోషాలు కనిపిస్తాయి. చిన్న విషయం కూడా మనకి భూతత్వంలో చూసినట్టు కనిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఐదవదిగా నువ్వు నిక్కటమైన ప్రేమ కలిగి జీవించాలి. నిజమైన ప్రేమ కలిగి జీవించాలి. ఆయన నిజ స్నేహితుడు. ఆపదలో ఉన్నప్పుడు కూడా నిన్ను వదిలివేయడు, ప్రేమిస్తాడు, ప్రేమ కలిగి జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమాస్వరూపుడు, ప్రేమామయుడు. ఆయన కరుణాస్వరూపుడు. ఆ కరుణ, ఆ ప్రేమ నీకు నాకు ఇవ్వడం కోసమే ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నడకొట్టబడ్డాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ ఒక రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఎల్లవేళలా నీకు ప్రేమాస్వరూపుడిగా ఉంటాడు. ఆయన నీ చేయబట్టుకొని నడిపిస్తున్నాడు. ఇదిగో అని నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన నీకోసం, నా కోసం ఆయన అరచేతిలో మేకలు పట్టుకున్నాడు. నిన్ను నన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ప్రేమ ఎలాంటిదో మనం లెక్కించలేం. ఆయన ప్రేమ విలువైనది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయనకు బంధంతో పొడిసిన ఆయన్ని క్షమించాడు. ఆయన ప్రేమ అది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన కాలు చేతులతో మేకలు పట్టు వాళ్ళకి క్షమించాడు. ఆయన ప్రేమ అది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని ఆయన క్షమించాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన ముఖం పైన ఉమ్మి వేసిన వాళ్ళకి క్షమించాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఆయనకి గాయపరిచిన వాళ్ళని క్షమించాడు. ఆయన వస్త్రాన్ని పంచుకున్న వాళ్ళకి క్షమించాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వెరవరు కనుక వీళ్ళు క్షమించమన్నాడు. అలాంటి ప్రేమ మరి ఆయన, అలాంటి ప్రేమాస్వరూపి. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ పంచాలి, ప్రేమ పంచాలి. తల్లి తండ్రి పిల్లలకి ప్రేమను పంచాలి, పిల్లలకి ప్రేమను పంచాలి. పిల్లలు కూడా తల్లి తండ్రికి ప్రేమను పంచేవాడుగా ఉండాలి. ఈ లోకంలో ఏం జరుగుతుందా అంటే తల్లి తండ్రి పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి సీరియల్లో బిజీ, సినిమాల్లో బిజీ, సెల్ ఫోన్లో బిజీ. ఆ పిల్లగాడికి తల్లి ప్రేమ ఉండదు. తండ్రి వచ్చి రాగానే ఆఫీస్లో బిజీ, సెల్ ఫోన్లో బిజీ. పిల్లలకి తల్లి ప్రేమ ఎక్కడది, తండ్రి ప్రేమ ఎక్కడది? అందుకే పిల్లలు ఈ దినాల్లో లోక సంబంధమైన వ్యక్తుల ప్రేమ కోరుకుంటున్నారు. లోక సంబంధమైన వ్యక్తుల ప్రేమ కోరుకుంటున్నారు. పిల్లలు ఇంటికి వచ్చినంటే వాళ్ళు ఆదరించాలి, పలకరించాలి, ప్రేమించి మాట్లాడాలి, కష్ట సుఖాలు మాట్లాడాలి. అది అది అదే ఈ లోకంలో లోక సంబంధమైన పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ దూరం అయిపోయి మన వ్యక్తులు పరపురుషుల ప్రేమను కోరుకుంటున్నారు. అందుకే పాపంలో పడిపోయి అనేక కుటుంబాలు నష్టపోయేవారుగా ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, తండ్రిగా నీవు పిల్లలకి ప్రేమను పంచేవారుగా ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రేమను పంచేవారుగా ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మనం ఏమి ఇచ్చుతామో అదే పోస్తాము. ఇద్దరు తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యత కలిగి ప్రేమించి చూసుకుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని బాధ్యత కలిగి వృద్ధాపంలో ఉన్నప్పుడు ప్రేమించేవాడుగా ఉంటారు. ఆయన ప్రేమాస్వరూపుడు. ఆ వికటమైన ప్రేమ కలిగి మనం జీవించే వరకు ఆ మహిమ గల కిరీటం, వాడవాడిన మహిమా కిరీటం పొందుకుంటాము. కాబట్టి మనం నిక్కడమైన ప్రేమ కలిగి జీవించేగా ఉండాలి. సంఘములో ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవించేవాడిగా ఉండాలి. అప్పుడే మహిమా కిరీటం పొందుకుంటాము. 6 చూద్దామండి. 6గా అపోస్తులైన పేతురు రాసిన 1వ పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన 1వ పత్రిక 5:5 చదవండి. మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దీన మనసు. 5గా మనం ఆ దీనత్వం కలిగి తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. ఆ దీన మనసు కలిగి జీవిస్తేనే మనం ఆ మహిమా కిరీటం పొందుకోగలుగుతాం. దీన మనసు. 6గా దీన మనసు కలిగి జీవించాలి, తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఉద్యోగస్తుడైనా, నువ్వు ఎలాంటి వాదాలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఆస్తి కలిగి జీవించినా, నువ్వు అంతస్తు కలిగి జీవించినా సరే దీనత్వం కలిగి జీవిస్తేనే ఆ మహిమ కిరీటం పొందుకుంటావు. ఆ వారవాద మహిమా కిరీటం పొందుకోవాలంటే నువ్వు దీన మనసు కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎంత దీనత్వం కలిగి జీవించాడో చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం చూడండి. 15:9 దేవుని సంఘం నివసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడు కానంటున్నాడు. కానీ అపోస్తులు అందరికంటే ఎక్కువ పరిచయం ఎవరు చేశారు?
పౌలు చేస్తాడు, ఎంతో పరిచయం చేస్తాడు. 2 ఖండాలు కలిగించాడు. ఆనాడు 2 ఖండాలకి ఈనాడు సుమారు 4 ఖండాలకు ఈక్వల్. అంత పరిచయం చేసిన అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? నేను ప్రధాన అపోస్తులు అలవాటుకు యోగ్యుడే. ఎంత తగ్గిపోతుంది, ఎంత పరిచయం చేశాడు, ఎంత పని చేశాడు, ఎంత సంఘ శ్రమాల కోసం ఎన్ని సంఘాలు పెట్టాడు, ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత గాయాలయ్యాడు, ఎన్నిసార్లు వాళ్ళ బట్టలైపోయే స్థితి, చెడిపోయే పరిస్థితి, తిండి లేని పరిస్థితి, బట్టలు లేని పరిస్థితి, ఎండనక వాననక చలినక ఎంత పోరాటం చేశాడు, ఎన్ని గాయాలయ్యాయి, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. నీ యాపాటి వాడిని యోగ్యుని కాను. అంత పరిచయం చేసిన వ్యక్తి యోగ్యులు కావాలంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. ఎఫెసీయులకు 3:11 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11. 3:11 చివరిలో లాస్ట్ లైన్ లో లాస్ట్ 2 లైన్స్ చదవండి. దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తీటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను గ్రహించును. పరిశుద్ధులందరిలో ఏమంటాడు? అత్యల్పుడు అంటే తక్కువ వాళ్ళు. పరిశుద్ధులు అందరికల్లా లీస్ట్ నేనే, నాలో ఏమాత్రం పరిశుద్ధత లేదు అని ఒప్పుకుంటున్నాడు. అంతగా దేవునికి అపోస్తులైన పోలి ఎలా జీవించాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకున్న ఒక అపోస్తులైన పౌలు పరిశుద్ధులు అందరూ గల తక్కువ వాళ్ళని ఎంత దీనత్వం కలిగి జీవిస్తుంది, ఎంత తగ్గింపు కలిగి జీవిస్తున్నాడు, ఎంత పోరాటం చేస్తాడు. అలాంటి వ్యక్తి అంత తగ్గింపు కలిగి జీవించినప్పుడు నీవు నేను కూడా ఆ మహిమాక్రియతం పొందుకోవాలంటే మన వాదాలు పక్కన పెట్టాలి, మన ఆస్తి అంతస్తులు పక్కన పెట్టి తగ్గింపు కలిగి జీవించాలి. సంఘంలో నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు, తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడేమైనా దేవుడు మనము దీన మనసు కలిగి జీవించాలి, తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. అప్పుడే ఆ వాడవాళ్ళ మహిమ కిరీటం పొందుకుంటాం. ఆ కిరీటం పొందడానికి మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలి? సంఘంపై విచారం చేస్తూ సంఘాన్ని కాయాలి. రెండవదిగా ఉపచారం పరిశీలన చేసే వాళ్ళగా ఉండాలి. మూడవదిగా స్వస్థబుద్ధి కలిగి జీవించాలి. నాలుగవదిగా ఆ ప్రార్థన మెరుపు కలిగి జీవించాలి. ఐదవదిగా నికటమైన ప్రేమ కలిగి జీవించాలి. ఆరవదిగా దీన మనసు కలిగి జీవించాలి. ఏడవదిగా చివరిగా చూద్దాం. ఏడవదిగా అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 5:3 చూడండి. 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉంటుంది. మంద అంటే సంఘం. సంఘంకి ఎలా ఉండాలట? మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. నీ నడకలో మాదిరి ఉండాలి, నీ మాటలో మాదిరి ఉండాలి, నీ ప్రవర్తనలో మాదిరి ఉండాలి, నువ్వు చేసే పనిలో మాదిరికరం చూపించాలి. మందకు మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ఒకప్పుడు అపోస్తులైన పౌలు ఎలాంటి వాడు? దోషకుడు, హింసకుడు, అంతకుడు, సంఘాన్ని చెదరగొట్టేవాడు, సంఘాన్ని కాల్చి చంపేవాడు, దేవునికి అయిష్టుడు. ఇప్పుడు మాదిరికరంగా జీవిస్తున్నాడు అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలు ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక చూడండి. పేతురు రాస్తున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4:12. పూర్వము 4:12 తిమోతికి రాసిన 1వ పత్రిక. యవనము బట్టి కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఓ తిమోతి, నీ యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన శిష్యుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ లేఖ రాస్తూ, తిమోతి నువ్వు యవ్వన కాలంలో అనేకులకు మాదిరిగా ఉండాలి. దేంట్లో మాదిరిగా ఉండాలి అంటే నీ మాటలో మాదిరితనం ఉండాలి. నువ్వు అబద్ధం మాటలు మాట్లాడకూడదు, నువ్వు
నిరాశకరమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఆ దీవెనకరమైన మాటలు మాట్లాడాలి. నువ్వు ఆదరించే మాటలు మాట్లాడాలి. నువ్వు ధైర్యపరిచే మాటలు మాట్లాడాలి. ఓ తిమోతి మాదిరిగా ఉండాలి. మాటలు ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. దేవుని మందిరికి పోయినప్పుడు ప్రసంగి 5 వరకు అంటారు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎట్లా ఉందో బయట కూడా నీ ప్రవర్తన అట్లా ఉండాలి. దేవుని మందిరంలో ఒకలాగా, ఇంటికాడ ఒకలాగా ప్రవర్తన ఉంటే నువ్వు మహిమాకిరీటం పొందుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మహిమాకిరీటం పొందుకోవాలంటే దేవుని మందిరంలో ఎంత చక్కని ప్రవర్తన కలిగి జీవిస్తున్నావో బయట లోకమనే ప్రపంచంలో కూడా ఇంటి దగ్గర కూడా ఏస్తే ఎక్కడ ఉన్నా సరే నువ్వు అదే ప్రవర్తన కలిగి జీవిస్తేనే మహిమ కిరీటం పొందుకుంటావు. ఓ తిమోతి ఇంకా అంటున్నాడు, ప్రేమలో నువ్వు ప్రేమ చూపించే విధానంలో పక్షపాతం ఉండేవాడు. తిమోతి అందరికీ ప్రేమించాలి, అందరికీ సమానంగా చూసుకోవాలంటున్నాడు. ఇంకా ఓ తిమోతి విశ్వాసములో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. లేదా దేవునికి ఇష్టలుగా ఉండలేవు. నువ్వు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేవు. తిమోతి నీలో విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నన్ను మహిమ కిరీటం పొందుకుంటాడు అని నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి. ఓ తిమోతి నువ్వు అంత మాత్రమే కాదు, పవిత్రతలో పరిశుద్ధతలో నువ్వు కలిగి జీవించాలి. తిమోతి అలా మాదిరికరంగా ఉండాలి విశ్వాసులకు. అప్పుడే నువ్వు నేనైనా సరే ఎవరైనా సరే మాటలో, క్రియల్లో, ప్రవర్తనలో, ప్రేమ చూపించే విశ్వాసంలో, పరిశుద్ధతలో అనేకులకు మాదిరిగా ఉంటేనే ఆ వాడవాళ్ళ మహిమా కిరీటం పొందుకుంటావు. నేనైనా దేవుడు బిడ్డ, ఆ వాడవాళ్ళ మహిమా కిరీటం నేను పొందుకోవాలంటే ఈ దినము మనం ఎట్లా జీవించాలో దేవుడు మాట్లాడాడు. దాని ప్రకారం మనం జీవిస్తే ఆ మహిమా కిరీటం పొందుకుంటాము. ఆయన యొక్క మహిమను పొందుకుంటాము. లేదా ఆయన మహిమను పొందుకోలేము. నిత్య నరకం నీ కోసం నా కోసం కాపలా కాస్తుంది. అజ్ఞానదు పురుగు సాగదు. యుగాలు నిత్య నరకంలో కాలిపోవాలి. ఏడుపులు పండి పురుగుగా ఉంటుంది. దేవుడు కదా ఆ నిత్య నరకం తప్పించబడాలంటే, ఆ మహిమా కిరీటం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలో దేవుడు మనతో మాట్లాడారు. మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. నిజమే ప్రభా, నేను సంఘంపై విచారణ చేయొచ్చు, కాపలా కాయవాడిగా ఉన్నాను ప్రభా, బాధ్యత లేనివాడిగా జీవించాను, దయతో నన్ను క్షమించి ప్రభా నువ్వు ఒప్పుకొని తీర్మానం చేసుకోవాలి. నేను ఎంతవరకు బాధ్యత కలిగి జీవించలేదు ప్రభా, దయతో నన్ను క్షమించు, ఇక నుంచైనా బాధ్యత కలిగి జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. రెండోదిగా ప్రభా, నీ పరిసరలో ప్రభా నేను ఆ అన్నామలే పాలు పొందలేకపోతున్నానయ్యా, ఇక నుంచైనా ప్రభా నువ్వు ఇచ్చిన పరిచర్య నమ్మకంగా చేస్తానని తీర్మానం చేసుకోవాలి. మూడోదిగా ప్రభా నాలో స్వస్థబుద్ధి లేదు ప్రభా, ఆ బుద్ధి గల కన్నికల వల్ల మెరుగు కలిగే జీవితం లేదయ్యా, దేవా నా ఆత్మీయ జీవితం లేదయ్యా, దేవా ప్రభా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నన్ను స్వస్థబుద్ధి కలిగి జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. నాలుగోదిగా దేవా నాలో ఏమాత్రము వెలుగు కలిగి ప్రార్థించే జీవితం, ప్రార్థనా జీవితం నాకు లేదు ప్రభా, దయతో నన్ను క్షమించి ఈ రోజు నుంచైనా నేను వెలుగు కలిగి ప్రార్థించేవాడిగా నన్ను సిద్ధపరిచి సాయం చేయమని తీర్మానం చేసుకోవాలి. ఐదోదిగా క్రీస్తు ప్రేమ కలిగి మిగతమైన ప్రేమ కలిగి నేను జీవించలేకపోతున్నాను ప్రభా, దేవా నాలో అసూయ, పగ, దోషము అవన్నీ వస్తున్నాయి ప్రభా, వారన్నిటిని తీసివేసుకుంటున్నాను. ప్రభాని కనవసంలో కాల్చిన రక్తం ద్వారా ప్రోత్సహించి నేను మిక్కరమైన ప్రేమ కలిగి జీవించే ధన్యకరమైన జీవితం నాకు దయచేయమని వాపోవాలని ప్రార్థన చేసుకోవాలి. దేవా అపోస్తలుడైన పౌలు లాంటి తగ్గింపు జీవితం నాలో ఏమాత్రం లేదు, నేను తగ్గించుకునే స్వభావం లేదు ప్రభా, నాకు దీన మనసు లేదు ప్రభా, సైతో క్షమించి నాకు దీన మనసు అనుగ్రహించు, దీనత్వం కలిగి నేను జీవించాలి నాలో తగ్గింపు లేదు ప్రభా, తీర్మానం చేసుకో. ఏడవదిగా దేవా నాలో మాదిరికరమైన జీవితం ఏమాత్రము లేదయ్యా, నా మాటలో మాదిరికరం లేదు, నా క్రియలో మాదిరికరం లేదు, నా మాటకి నా క్రియకి సంబంధం లేదు ప్రభా, నా క్రియలు వేరే రీతిగా ఉన్నాయి, నా మాట క్రియలు వేరే రీతిగా ఉన్నాయి. నేను పరిశుద్ధతలో జీవించలేకపోతున్న పరిశుద్ధుడిగా పవిత్రాలుగా జీవించకుండా స్వాతంగా పడిపోతున్నాను, పాపంలో పడిపోయేదానిగా ఉన్నాను. దయతో నన్ను కలుగు ప్రభా, దేవా నా విశ్వాస యాత్రా జీవితంలో విశ్వాసం కలిగి ఉండడానికి
చూపు నాయనా అని క్షమించమని ఏ మాటలో నువ్వు తప్పిపోయావో, ఎక్కడ తప్పిపోయావో క్షమించమని అడిగి తీర్మానం చేసుకొని ఈ బాధలో పాలుకొంపులు పొందుదము. ఆ వాడకాల మైవాక్యం ఇవ్వడం కోసం ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం రెడీగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఎక్కడ తప్పిపోయాము? మనం ఏ స్థితిలో పడిపోయాము? మనం ఏ స్థితిలో జారిపోయాము సరి చేసుకుంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం సరి చేసుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో పాలుకొంపులు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి. మోకరించి మనం దేవుడు చూపించిన మాటలు ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మనం ఏ